మనం ఈ వీడియోలో 2 విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. తనూజ అయితే 'అగ్ని పరీక్ష' సీజన్ 2కైతే వచ్చింది. అసలు తనూజ ఎందుకొచ్చింది? ఆ తర్వాత 'అగ్ని పరీక్ష' సీజన్ 2లో టాప్ 15లో నలుగురికైతే గోల్డెన్ బ్యాడ్జ్ అయితే ఇచ్చారంట. వాళ్ళైతే ఓట్ అప్పీల్ కూడా అడిగారంట. అసలు ఆ నలుగురు ఎవరు? అమ్మాయిలైతే ఇరగదీస్తున్నారంట. ఆ అమ్మాయిల పేర్లు కూడా చెప్తాను. మీకు సూపర్ అనిపిస్తుంది. నిజంగా మీరు తనూజ ఫ్యాన్స్ అయినా, 'అగ్ని పరీక్ష' ఫ్యాన్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోనైతే లైక్ అయితే చేయండి. నిజంగా తనూజ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా చేయండి. తనూజ ఎందుకొచ్చిందంటే 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి ఆమె అయితే ఒక వెబ్ సిరీస్ అయితే చేస్తుంది కదా! ఆ వెబ్ సిరీస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి అంటే అందరికీ తెలిసేలాగా ఇప్పటికి అందరికీ తెలుసు. ఎందుకంటే తనూజ ఫ్యాన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. తనూజకి సంబంధించిన ప్రతి అప్డేటు ఇప్పుడు తనూజకి సంబంధించిన అప్డేటు హాట్‌స్టార్‌లో ఓకేనా ఒక వెబ్ సిరీస్ రూపంలో అయితే వస్తుంది. పార్ట్ టైమర్స్ అనే వెబ్ సిరీస్ అయితే చేస్తుంది. దాని ప్రమోషన్ ప్రారంభంగా తనూజ అయితే 'అగ్ని పరీక్ష' సీజన్ 2కొచ్చింది. కామనర్స్ కోసం చాలా అంటే చాలా మాట్లాడింది కామనర్స్‌తో తనూజ. ఎందుకంటే మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే నిన్న ప్రెజెంటు తనూజ వచ్చినప్పుడు తనూజ ఏం మాట్లాడిందో మనకు మొత్తం తెలుసు. ఎందుకంటే మనకొచ్చిన అప్డేట్స్ కూడా అలాంటివి. తనూజ ఏం మాట్లాడిందో కూడా చెప్తాను. తనూజ, విజయ్, సన్నీ, అమర్‌దీప్, ప్రియాంక వీళ్ళ నలుగురు అయితే వచ్చారు. వీళ్ళ నలుగురు వచ్చి కామనర్స్‌ని ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. ప్రతి దాంట్లో మనం నీతిగా నిజాయితీగా ఉండాలని తనూజ అయితే చెప్తుంది. మిమ్మల్ని కామనర్స్‌ని కావాలని కొంతమంది తొక్కేస్తున్నారు. వాళ్ళు ఎంత తొక్కినా గాను మీరు నీతిగా నిజాయితీగా ఉండండి అని తనూజ అక్కడున్న కామనర్స్ అందరికీ అయితే చెప్పిందంట. మనకొచ్చిన అప్డేట్ అది. ఓకేనా. ఖచ్చితంగా తనూజ ఇలా కామనర్స్‌ని సపోర్ట్ చేస్తది. ఎందుకంటే కళ్యాణ్ పడాల కూడా ఒక కామనరే. అలాంటి కళ్యాణ్ పడాలని కూడా తనూజ అయితే సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇలాగే ఇప్పుడున్న కామనర్స్‌ని కూడా తనూజ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అందుకే నాకు తనూజ ఒక బంగారం అని అయితే అనిపిచ్చేది. ఓకే. ఆ తర్వాత తనూజ వెబ్ సీరీస్ అయితే ఖచ్చితంగా హిట్ అయితే అవ్వాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి. కామెంట్‌లో అయితే తెలపండి. ఓకే. 'అగ్ని పరీక్ష' సీజన్ 2లో టాప్ 15 ఎవరో మనకు తెలుసు. వాళ్ళలో అయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ అంటే బాగా ఆడారని నలుగురికైతే బ్యాడ్జ్‌లైతే ఇచ్చారంట. ఓటమిలు కూడా అడిగారంట. నంబర్ 1 రాజా కుమారి. ఈమె లైఫ్ స్టోరీ మనం విన్నాం. చాలా అంటే చాలా బాధ వేసింది. ఆమె అయితే ఇప్పటికి 2 గేమ్‌లు ఆడి ఆమె అయితే గోల్డెన్ బ్యాడ్జ్ అండ్ ఓటమిలు అయితే అడిగిందంట. ఇలాగే రాజా కుమారి ఖచ్చితంగా ఎదగాలి అని నేనైతే గట్టిగా అయితే అనుకుంటున్నా. ఆ తర్వాత రోహిత్‌ని తీసుకుంది ఎవరు? మన అభిజిత్ లాగే రోహిత్ ఉన్నాడు. అంటే కంపోజ్‌గా ఉన్నాడు. ఇతను ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి ఎదుగుతాడు, సాధిస్తాడని అభిజిత్ అయితే సెలెక్ట్ చేశారు కదా! ఇప్పుడు రోహిత్ కూడా 2 గేమ్‌లు అయితే గెలిచాడంట. ఓటమిల్ ఛాన్స్ రోహిత్ కూడా వచ్చిందంట. ఆ తర్వాత నెంబర్ 3 పొజిషన్ ఎవరు? నెంబర్ 3లో శాలిని. ఓకేనా. శాలిని ఈ అమ్మాయి కూడా నిన్నైతే అమన్‌తో అంటే నిన్నొచ్చిన ఎపిసోడ్‌లో అమన్ తోటి పోరాడి అమన్ తోటైతే గెలిచింది కదా! ఆ అమ్మాయి కూడా 2 సార్లు గెలిచిందంట. ఓటమిల్ ఛాన్స్ శాలినికి కూడా వచ్చిందంట. ఆ తర్వాత సృష్టి అనే అమ్మాయి కూడా గేమ్స్ బాగా ఆడిందంట. ఈ అమ్మాయి కూడా ఓటమిల్ ఛాన్స్ అయితే వచ్చిందంట. వీళ్ళ నలుగురికి అయితే ఓటమిల్ ఛాన్స్ వచ్చిందంట. బ్యాడ్జ్‌లు కూడా వచ్చినాయంట. కొంతమందికి యెల్లో బ్యాడ్జ్‌లు వచ్చినాయంట. అంటే వాళ్ళు డేంజర్ జోన్. నవరసాల మామ, గాయత్రి గురించి ఒక అప్డేట్ కూడా ఇస్తాను. ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. అది ఎవరో కూడా చెప్తాను. నవరసాల మామ, గాయత్రి, హేమంత్, ఆ తర్వాత ప్రియాంక ఇంకా ఉన్న వాళ్ళలో చాలామందైతే ఈళ్ళైతే యెల్లో కార్డ్స్ అయితే వచ్చాయి. ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. ఆ ఎలిమినేషన్ ఎవరో కాదు గాయత్రి అనే అమ్మాయి అయితే 'బిగ్ బాస్ అగ్ని పరీక్షలో' నుంచి టాప్ 15లో నుంచి ఆ అమ్మాయి అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. గాయత్రి ఈజ్ ఎలిమినేటెడ్ అగ్ని పరీక్షలో. ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఫాలో అయ్యి ఉండండి. ప్రతి అప్డేట్ నేను మీకు ఇస్తూనే ఉంటా. ఓకేనా. తనూజ అయితే అగ్ని పరీక్షకొచ్చింది. కామనర్స్‌ని ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్క కామనరు ఖచ్చితంగా తనూజ వెబ్ సీరీస్‌ని అయితే ఎంకరేజ్ చేయాలి. అమ్మాయిలైతే ఇరగదీస్తున్నారంట. సృష్టి, రాజకుమారి, శాలిని ఓకేనా. ప్రియాంక అనే అమ్మాయి కూడా బాగా ఆడుతుందంట. కాకపోతే ఒక అమ్మాయి అయితే ఎలిమినేట్. ఆ అమ్మాయి పేరు గాయత్రి. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని ఫాలో అయ్యి ఉండండి. ప్రతి అప్డేట్ జెన్యూన్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకిచ్చే అప్డేట్స్ స్టార్ మా నుంచే మనకొచ్చే అప్డేట్స్.